హాయ్ అండి అందరికీ. గత కొన్ని రోజుల నుంచి అన్‌హెల్తీ చిరుతిండ్లే చేసుకుంటున్నాం కదా మన ఛానల్‌లో. ఇప్పుడైతే చాలా అంటే చాలా హెల్తీ రాగి తోపా చేశాను. ఇది ఎముకల బలం పెంచడానికి సహాయపడుతుందట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి రాగి తోపా వల్ల. కేక్‌కి హెల్తీ వర్షన్‌గా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. లైక్ చూడండి, కేక్ లెక్కనే కనిపిస్తుంది కదా మనకి. ఇది హెల్తీగా తినాలనుకున్న వాళ్ళు పుట్టినరోజు నాడు ఇలా రాగి తోపా చేసుకొని దీన్నే కట్ చేసుకొని తినేసేయొచ్చు. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వేడి చేసుకొని ఒక 3 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఒక కప్పు రాగి పిండి వేసి కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకొని చేసుకోవాలి, లేదంటే పిండి మాడిపోయే ఛాన్స్ ఉంటది. ఈ పిండి బాగా వేగాక మంచి సువాసన వస్తది. అది ఎలా ఉంటదంటే సున్నుండల కోసం మినప్పిండిని నెయ్యిలో వేయించినప్పుడు వచ్చే వాసనలా ఉంటది. ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు బెల్లం సరిగ్గా సరిపోతుంది. ఇందులో 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. బెల్లంలో ఏమైనా రాళ్ళు పీచులు లాంటివి ఉంటాయి కాబట్టి వడగట్టుకోవాలి. ఈ రాగి తోప ఒక సాంప్రదాయ వంటకం. కొన్ని ప్రాంతాల్లో దీన్ని రాగి దిబ్బ రొట్టె లేదా రాగి అట్టు అని కూడా పిలుస్తారు. ఇందులో కాల్షియం, ఐరన్ రిచ్ గా ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు బెల్లం నీళ్ళని వడగట్టుకుంటున్నాను. పీచులు అలాంటివి ఏం లేవు. అయినా సరే ఏ బెల్లం తీసుకున్నా కూడా ఫస్ట్ అయితే వడగట్టుకోవడం మంచిది. మళ్ళీ అదే ప్యాన్ ని వాటర్ తో కడుక్కొని అందులో ఫిల్టర్ చేసిన బెల్లం నీళ్ళని వేసుకొని అందులోంచి కొన్ని బెల్లం నీళ్ళని నెయ్యిలో వేయించుకున్న రాగి పిండిలో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి విస్కర్ తో. ఇలా చేయడం వలన బెల్లం నీళ్ళలో మనము రాగి పిండి వేసినప్పుడు ముద్దలు కట్టకుండా ఉంటది. మిగిలిన బెల్లం నీళ్లు అదే గిన్నెలో యాడ్ చేసి మరిగేలా కాచుకోవాలి. నీళ్లు మరుగుతుండగా ఇందులో 3 యాలకులను దంచి వేసుకున్న బెల్లం నీళ్లు కలిపిన రాగి పిండి మిశ్రమం ఇందులో యాడ్ చేసుకుని కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉండగా ఇది కొంచెం కొంచెం దగ్గర పడుతూ ఉంటది. ఇలాంటి వంటల వలన మన చేతికి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఇది దగ్గర పడేంత వరకు మిక్సింగ్ అని అనుకుంటూ చేయండి. అలా ఎన్నిసార్లు అన్నారో నాకు చెప్పండి. పాతకాలం మన పూర్వీకులు తిన్న వంటలు మీరేమేం చేసుకొని తింటారో నాకు కామెంట్ లో చెప్పండి. ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడైతే నేను ఒక 3 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటున్నా. మొత్తం 6 స్పూన్లు యాడ్ చేసా. ఫస్ట్ 3 స్పూన్లు, ఇప్పుడు 3 స్పూన్లు. ఇదైతే మళ్ళీ కలుపుతూనే ఉండాలి. ఇది మెల్లమెల్లగా చిన్నపిల్లలు ఆడుకునే స్లైమ్ లా తయారవుతుంది. అలా స్లైమ్ లా తయారయ్యాక గిన్నె నుండి ఇలా సపరేట్ అయిపోతా ఉంటది, క్యారెట్ హల్వా లాగా. మీ దగ్గర నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇందులో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే ఒక బౌల్లోకి తీసుకొని ప్లేట్ లోకి వేసుకోండి. నాలాగా అగర్ అగర్ పౌడర్ యూజ్ చేసి జెల్లీ చేస్తారు కదా ఈ మధ్య, అలానే ఉంది చూస్తుంటే. వేడి మీద మాత్రం ఇది ఒక జెల్లీ లాగా ఉంటది, వేడి చల్లారాక గట్టి పడుతుంది. చూస్తుంటే భలే అనిపిస్తుంది, ఒక కేక్ లాగా. కలర్ ఏమో చాక్లెట్ కలర్ ఉంది. ఇలా ముద్దలా వస్తే తోప పర్ఫెక్ట్ గా వచ్చినట్టు. ఇప్పుడైతే టేస్టింగ్ టైం. ఇది కేక్ కట్ చేసినట్టు ఇట్లా కట్ చేసుకోవచ్చు. నాన్న కట్ చేసుకొని నీ ప్లేట్ పట్టుకో. నీ ఆకు ప్లేట్ కాలుతుంది. ఆకు మీద ఇలా పెట్టేస్తే తినేసి. అక్కేది షైనీ బాగుందా? ఇది దేవుడికి ప్రసాదం లాగా కూడా పెట్టవచ్చు. స్వీట్స్ తినాలనుకున్నప్పుడు వెంటనే చేసేసుకొని తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. మీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మీరు కానీ ఇప్పుడు మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా బోన్స్ సమస్యలు ఉంటున్నాయి కదా. ఎముకల బలాన్ని పెంచడానికి ఇలాంటి ఫుడ్ వాడుతూ ఉండాలి. అక్కడ రమ్మను, బయట ఉంది. ఇట్లా మలిచి ఇట్లా పెడితే ప్రసాదం లుక్ వస్తుంది. తిని టేస్ట్ మా వాళ్ళకి చెప్పు ఎలా ఉందో. కాదుందా ఇలా ప్రసాదం లెక్క ఇలా మలుచుకొని ఆకులలో పెట్టుకొని తింటే ఆ ఫీలే వేరు కదా. స్వీట్ అయితే ప్రసాదం సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఈ కేక్ లా కూడా తినొచ్చు. నేను అదే చెప్పిండ్రా ఇదివరకు ఫ్రెండ్స్ కి, కేక్ లాగా కూడా బర్త్డే లెక్క కట్ చేసుకొని తినొచ్చు అని. ఎందుకంటే కొంతమంది హెల్తీగానే తినడానికి ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు దీన్ని మంచిగా అది కూల్గా ఉంటుంది. అంటే నార్మల్ కేక్ కూల్గా ఉంటుందా? పిల్లలు చాక్లెట్ కావాలన్నా కూడా ఇట్లా రౌండ్ వేసి చాక్లెట్ రా బాబు అని చేయాలి నీకు, అప్పుడు హ్యాపీగా తినేస్తావు. చాక్లెట్ అనుకుంటా కదా. ఎటు పోతాను మళ్ళా. మీకు తెలిసిన హెల్తీ రెసిపీస్ కూడా కామెంట్ చేయండి, అవి కూడా నేను చేయడానికి ప్రయత్నిస్తాను. నేను కూడా నేర్చుకుంటాను. అంటే డిఫరెంట్ హెల్తీ రెసిపీస్ ఉంటాయి కదా, అవి ఒకసారి నాకు కామెంట్లో పెట్టండి మీకు వీలైతేనే. నాకు స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు.
కాకపోతే ఇదైతే చాలా బాగుంది నిజంగా, తింటుంటే తినబుద్ధి అవుతుంది, అంత బాగుంది. గుళ్ళో పెట్టే ప్రసాదం లెక్కనే ఉన్నది. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా మీ పిల్లలకు పెట్టండి, పెద్దవాళ్ళకి పెట్టండి, మీరు కూడా తినండి. మా హస్బెండ్ ఇక్కడ నేచర్ని ఆస్వాదిస్తాడు. ఇప్పుడు ఈయనకి రాగి తోపనిచ్చి ఎలా ఉందో అడుగుదాము. ఏమండి, నీకోసం రాగి తోపా చేశాను. రాగి తోప తిని ఎలా ఉందో చెప్పు మా ప్రేక్షకులకి. ఎలా ఉంది? బానే ఉందా, బాగుందా? రాగి పిండి తోటి చేసిన ఇలాంటి మంచి మంచి రెసిపీస్ వారంలో కనీసం ఒక్కసారైనా వేసుకుందానండి. బాయ్ బాయ్.